హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో S25, S25 ప్లస్, S25 అల్ట్రా. యాక్చువల్లీ ఏంటంటే ఈ మొబైల్ మనకు నిన్ననే లాంచ్ అయింది. కాకపోతే ఏంటంటే ఇది గ్లోబల్ వైజ్గా లాంచ్ అయింది. అమెరికాలో లాంచ్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఏంటంటే ఇండియన్ టైమింగ్ ప్రకారం నైట్ 11:30 PM అయితే లాంచ్ అయింది. సో అందుకే నేనైతే నిన్న వీడియో చేయలేదు, ఈ రోజు అయితే చేస్తున్నా. ఓకేనా, ఈ మూడు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే టైటానియం మెటల్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. అదే డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా ఆర్మోర్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.9 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2K రిజల్యూషన్తో వస్తుంది. అలాగే 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ గెలాక్సీ అంటున్నారు. నాకు తెలిసి ఈ రెండింటి అంటే వీళ్ళిద్దరు కలిపి తెచ్చిన ప్రాసెసర్ అనుకుంటున్నా, అంటే మంచిగా ఆప్టిమైజ్ చేయడానికి. ఓకేనా, ఇక ర్యామ్ చూసుకుంటే 12 GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 256 GB, 512 GB, 1 TB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 45 వాట్స్ వైర్ ఛార్జింగ్కి, 25 వాట్స్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. USB 3.2 పోర్ట్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది పెరిస్కోపిక్ లెన్స్. దీన్ని యూజ్ చేసి మీరు 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, అలాగే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. 10 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది యూజ్ చేసి 3x జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది Android 15తో వస్తుంది. One UI 7 మీద వస్తుంది. 7 years Android అప్డేట్స్ ఇస్తారంట. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనికి ఉంటుంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. IP68 రేటింగ్ సపోర్ట్ ఉంది. దీని థిక్నెస్ చూసుకుంటే 8.2 mm థిక్నెస్ ఉంటుంది. 218 grams అయితే వెయిట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో ఒకటే మోడల్ ఉంటుంది అనమాట ర్యామ్. సో స్టోరేజెస్ మాత్రం చేంజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్ మోడల్స్ కూడా 12 GB ర్యామ్తో వస్తాయి. 256 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 1,21,999 రూపాయలు పెట్టారు. అలాగే 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,41,999 రూపాయలు పెట్టారు. అలాగే 1 TB మోడల్ చూసుకున్నట్లయితే 1,65,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ 1 TB మోడల్లో ఓన్లీ టైటానియం సిల్వర్ బ్లూ మాత్రమే ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఉంటుంది. క్వాడ్ HD ప్లస్ డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2K రిజల్యూషన్తో వస్తుంది. 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ఫర్ గెలాక్సీ అంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఆ ఫోన్కి ఈ ఫోన్కి జస్ట్ డిస్ప్లే సైజు తేడా ఉంది, మిగతా అయితే ఏం చేంజ్ లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ కూడా సేమ్, ర్యామ్ కూడా సేమే అనమాట. ఒకటే వేరియంట్ 12 GB ర్యామ్ ఉంటుంది. ఇక్కడ స్టోరేజెస్ ఏంటంటే 256 GB, 512 GB తీసుకొచ్చారనమాట. ఓకేనా, ర్యామ్ పరంగా. ఇక బ్యాటరీ చూసుకుంటే 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అనలేము, ఎందుకంటే అంత ప్రైస్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక 80 వాట్స్ కనీసం అట్లా ఇచ్చిన బాగుండి అనిపించింది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, మరి ఎంత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో దీనికైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్ట్రాకి మాత్రం ఉంది కాబట్టి నేను చెప్పిన. ఇది కూడా సేమ్ అనమాట. USB 3.2 Gen 1 పోర్ట్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చేంజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 10 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్, 3x జూమ్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 15తో వస్తుంది. One UI 7 మీద వస్తుంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఏంటంటే IP68 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 7.3 mm థిక్నెస్ ఉంటుంది. 190 grams వెయిట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ర్యామ్ ఒకటే చెప్పినా కదా, ఓకేనా, 12 GB మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 99,999 రూపాయలు పెట్టారు. అలాగే 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,11,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట.
ఇప్పుడు మనం S25 దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.2 ఇంచెస్ ఉంటుంది, ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది, 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 2K రిజల్యూషన్తో వస్తుంది, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది, 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 256GB అలాగే 512GB స్టోరేజ్ ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కానీ ఎంత అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 10 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో అనమాట, 3x జూమ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, One UI 7 మీద వస్తుంది. దీనికి 7 years Android అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. మరి అల్ట్రాసోనిక్ ఆప్టికల్ అయితే కరెక్ట్గా తెలియదు నాకు. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, IP68 రేటింగ్ కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసి 7.2 mm థిక్నెస్ ఉంటుంది, 162 grams వెయిట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ అయితే ఒకసారి చూద్దాం మనం. 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 80,999 రూపాయలు పెట్టారు. అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 92,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక దీని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అది స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ S25 సిరీస్ మీద వీళ్ళు ఏంటంటే అప్ టు 10,000 దాకా అయితే బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఇంకటి ఏంటంటే మీరు మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే కూడా మీకు 11,000 దాకా అయితే బోనస్ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అని చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.